డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఈరండింగ్ అంతా బంగారం ధరలు 50,000 అంటున్నారు, 60,000, 70,000, 80,000, లక్ష. సో ఈ పెద్ద పెద్ద నంబర్లు వింటుంటే చూస్తుంటే అసలు కాళ్ళు వణికిపోతున్నాయి. అసలు సామాన్యుడు అనేవాడు రాబోయే రోజుల్లో బంగారాన్ని కొనగలడా అనే సందేహం వ్యక్తమవుతుంది. సరే, ఎంత పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నా బంగారం షాపులు ఏమైనా ఖాళీ ఉంటున్నాయంటే అవకాశం కూడా లేదు. ఈ 60,000, 70,000 అన్న ప్రతిసారి పబ్లిక్ బంగారం అంగడికి వెళ్ళేసి కావాల్సినంత బంగారం కొని దాచిపెట్టుకుంటున్నారు. ఏంటి అసలు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని ఏ విధంగా చూడాలి? మరి మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఈ 60, 70, 80 లక్ష 2 లక్షలకు వెళ్ళిపోతుంది అంటారు బంగారం. సో ఫస్ట్ ఇదైతే మనం ఈ ట్రెండ్ అయితే చూసామండి. అంటే బట్టల షాపుల కన్నా ఈ గోల్డ్ షాపుల్లో బిజీగా ఉండడం అనేది చూసాము. సో దానికి ఏంటంటే ఈ గోల్డ్ ప్రైజెస్ అలా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటే అప్పట్లో కొంచెం అన్నా అమ్మో తర్వాత కొనుక్కోవచ్చులే అనుకునే వాళ్ళు కూడా అమ్మో ఈ రోజే కొనుక్కోవాలి అన్న స్టేజ్కి తీసుకొచ్చేసిందండి. ఎప్పుడు గోల్డ్లో అన్ని ఫ్లక్చువేషన్స్ లేవు. అంటే గోల్డ్ అనేది ఎప్పుడు ఒక 100 రూపాయలు 200 పెరుగుతూ ఉండేది జనరల్గా. కానీ ఈసారి ఏంటంటే ప్రతిసారి ఒక 1000 రూపాయలు ఒకేసారి 2000 పెరగడము, ఇలాంటివన్నీ ఇంత వాల్టిలిటీ అనేది మనకి ఎస్పెషల్లీ ఈ కోవిడ్ నుంచి స్టార్ట్ అయిందండి. కోవిడ్ ముందు అంతవరకు అంత ఎవరు గోల్డ్ మీద అంత మాట్లాడుకోవడం లేదు, అలా షాపుల్లో జనం కూడా లేదు. అది రెండు మనం గమనించాలి. సో ఎప్పుడైతే ఈ కోవిడ్ తర్వాత ఈ అన్సర్టనిటీ ఎప్పుడైతే పెరిగిందో సో ఆ టైంలో ఇట్స్ అ కామన్ అండి. గోల్డ్కున్న ఆ క్వాలిటీయే అది సేఫెస్ట్ హెవెన్ అంటారు. అంటే అన్ని అసెట్ క్లాసెస్ పెర్ఫార్మెన్స్ చేయకపోతే గోల్డ్ మాత్రం పెర్ఫార్మ్ చేస్తుంది యాజ్ ఎ అసెట్ క్లాస్. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లైక్ ఈక్విటీ, రియల్ ఎస్టేటు, బ్యాంక్ డిపాజిట్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత మనకి గోల్డ్, ఇవన్నీ కూడా మనకి అసెట్ క్లాసెస్. ఎప్పుడైనా ఎకానమీలో కానీ ఏదైనా సిచ్యువేషన్ మనకి డిఫికల్ట్ అయ్యింది, అన్సర్టనిటీ వచ్చింది, ఏదైనా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇమ్మీడియట్గా గోల్డ్ అనేది పెరుగుతుంది. సో అది మనము ఈ కోవిడ్ టైంలో ఆ వచ్చిన అన్సర్టనిటీలో చూసాం. ఒక్కసారిగా గోల్డ్ అనేది పెరిగింది. ఇంకా పెరగడం తగ్గడం కాదు కదా, ఇంకా అక్కడతో కూడా ఆగట్లేదు. ఇట్స్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ మనకి వార్ అనేది స్టార్ట్ అయింది. యుక్రెయిన్ రష్యా వార్ అన్నారు, మళ్ళీ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనే ప్రాబ్లం ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో సో దెర్ ఈజ్ ఏ నార్మ్ అండి. అంటే గోల్డ్ ఈజ్ ఏ హెడ్జ్డ్ ఎగెయినెస్ట్, అంటే ఇన్ఫ్లేషన్కి ఎగెయినెస్ట్గా హెడ్జ్ చేసుకునేది గోల్డ్తోనే. సో ఇలా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే గోల్డ్ పెరుగుతూ ఉంటుందండి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏ ఎకానమీలో కూడా ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మనకి 7% ఉందనుకోండి, గోల్డ్ కూడా విల్ గివ్ 7% రిటర్న్స్. ఇప్పుడు అది ఈక్వలెంట్ మన ఎఫ్డి రిటర్న్స్ లాగా ఇస్తుంది. సో ఇవన్నీ మనకి తెలుసుకున్న తర్వాత ఈ అవేర్నెస్ పెరిగింది. ఓకే, గోల్డ్ కూడా మనకి బ్యాంక్ ఎఫ్డితో ఈక్వలెంట్ రిటర్న్స్ ఇచ్చేస్తుంది ఎవ్రీ ఇయర్. మొన్న మీరు 2022లో చూస్తే ఏ అసెట్ క్లాసు పెర్ఫామ్ చేయలేదు. ఏది ఈక్విటీ పెర్ఫామ్ చేయలేదు, డెట్ పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఓన్లీ గోల్డ్ మాత్రం హైయెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్ క్లాస్ బై 14%. ఇక ఈ మొత్తం ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసి ఈ డేటా అంతా చూసి ఇంకా అందరూ ఇంకొంచెం గోల్డ్ వైపు వెళ్తున్నారండి. బట్ మనకేంటంటే హిస్టరీ చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైజెస్ ఒక టైంలో బాగా పెరుగుతాయండి, ఒక 2-3 ఇయర్స్. ఆ తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ పెరగవు, అదే ప్రైస్లో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో అది ఎంతవరకు పెరుగుతుంది, ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా అలా స్టెబిలైజ్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మీకు యావరేజ్గా చూసుకుంటే గోల్డ్ ప్రైజెస్ ఎప్పుడైనా సరే ఈ 7% ఇస్తూ ఉంటాయి. సో మీకు 7% రేట్ ఆఫ్ రిటర్న్ ఓకేనా అని మీరు కానీ అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేగాని ఇంక అంతకన్నా రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే గోల్డ్ హిస్టరీ ఆఫ్ మీరు 40 ఇయర్స్ 50 ఇయర్స్ తీసుకున్నా మనకి గోల్డ్ మీద కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 7%, 8% ఇన్ఫ్లేషన్. బట్ మరి వెల్త్ క్రియేషన్ ఎలా అవుతుంది? అది వెల్త్ క్రియేషన్ కాదు, మనకు ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ట్రిపుల్ చేసుకుంటే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాము, లేదు అంటే వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. సో ఇదేంటంటే ఒక్క లెవెల్ వరకు ఆగిపోవాలండి ప్రతి ఒక్కరు. అంటే మనం గోల్డ్లో పెట్టొచ్చు, బట్ మీకున్న సేవింగ్స్ ఒకసారి మనం తీసుకుంటే, నేను సేవింగ్స్ ఎక్కడెక్కడ పెట్టాను, ప్రతి ఒక్కరు ఎఫ్డీలో, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఈక్విటీలో కొంత, రియల్ ఎస్టేట్లో కొంత పెడతారు. బట్ కొంతమంది చూస్తే వాళ్ళకి మనీ వచ్చినప్పుడల్లా గోల్డ్ కొంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఒకప్పుడు గోల్డ్ కొనడం అనేది ఇంట్లో ఏదైనా శుభకార్యం కొనేవాళ్ళు మాత్రమే గోల్డ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, లేదంటే దాన్ని వెళ్ళి కొనుక్కునే వాళ్ళు.
ఇప్పుడు అలా లేదు. అవునండి. అంటే ఇప్పుడు ఈ ఎట్లా చెప్తున్నారంటే ఒక 1,00,00,000 రూపాయలు అయిపోతుంది, 1,00,000 రూపాయలు అయిపోద్ది అనగానే ఆ భయానికి భయంతో ఇంకొంచెం వాళ్ళు మిగతా ఇన్వెస్ట్మెంట్స్ కన్నా దీంతో ఆ మనీ ఉన్నప్పుడల్లా దీనిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. సో బట్ ఏంటంటే పోర్ట్ఫోలియోలో మనకి 15-20% చాలు గోల్డ్. అంతవరకు మనకు ఉందా 20% మనకున్న మొత్తం నెట్వర్క్లో మనకున్న మొత్తం అసెట్స్లో 20% గోల్డ్లో పెట్టి మిగతా డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో పెట్టడం అనేది ఒకటి నేర్చుకోవాలి. తర్వాత డిఫరెంట్గా పెట్టొచ్చండి. అంటే గోల్డ్ రకరకాలుగా పెట్టొచ్చు. మా గోల్డ్ ఈటీఎఫ్స్ పెరగలేదు, గోల్డ్ బాండ్స్ పెరగలేదు, ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్సే పెరుగుతున్నాయి. అది ఎట్లా అవుతుంది? అది చాలా డిఫరెంట్ కేస్ అండి. ఇక్కడ మేము చూస్తుంటే షాపుల్లో జనాలు పెరుగుతున్నారు, గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే మనకి హోల్డ్ చేస్తున్నారు. గోల్డ్ ఉమెన్ ఈజ్ హోల్డింగ్ మోర్ వెల్త్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. అంతవరకు మనం వచ్చేసాము. బట్ ఏంటంటే దట్ ఈజ్ నాట్ ఇన్ ద రైట్ ఫామ్లోని జరగడం లేదు. సో దట్ షుడ్ బి ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్. గోల్డ్ ఈటీఎఫ్స్ వైపుగా అంతలో చూస్తే ఏం పెద్ద గ్రోత్ లేదు. అంటే పీపుల్ వాంటెడ్ టు వేర్ ద గోల్డ్, అంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడటం లేదు. సో మీరు కొనేటప్పుడు గోల్డ్ని మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా కొంటున్నారా, మీరు వేసుకోవడానికి కొంటున్నారా? సో వేసుకోవడానికి కొంటున్నాం అంటే ఇంకా ఆప్షనే లేదు. అక్కడికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, ఈ 20% ఎక్స్ట్రా ఇవ్వాలి, మనము తీసుకోవాలి. అది ఫంక్షన్ అయిపోయిన వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి లాకర్లో పెట్టుకోవాలి. ఆ లాకర్ మీద 10,000 ఛార్జెస్ కట్టాలి. అది ఇయర్కి ఒకసారి తీస్తారు. కొంతమంది అయితే 10 years కూడా ఒకసారి తీయరు. అది అలా లాకర్లోనే ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద ఆర్నమెంట్స్ చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కే వేసుకుంటాం, కానీ మనం అన్ని ఫంక్షన్స్కి వేసుకోము. సో దాన్ని తెచ్చి మళ్ళీ ఆ లాకర్లోనే పెడుతూ ఉంటారనమాట. సో దే హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ పర్స్పెక్టివ్. మనం ఈ గోల్డ్ ఎంతవరకు కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి అనేది వాళ్ళే లిమిట్, అంటే వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఏ మోడల్లో కొనుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లలకి గోల్డ్ కొనేటప్పుడు మాత్రం అట్లీస్ట్ ఈ గోల్డ్ కాయిన్స్, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. పిల్లలు అంటే ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, డెఫినెట్గా గోల్డ్ కొంటారు. కొనేటప్పుడు ఈ ఫామ్లో కొనకండి. వాళ్ళ మ్యారేజ్కి అవసరం అవుతున్నప్పుడు గోల్డ్ బాండ్ తీసుకోండి. ఇప్పుడు సెకండరీ మార్కెట్ కూడా ఉందండి గోల్డ్ బాండ్స్కి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 8 years వరకు మనము కొంటే మెచ్యూరిటీ 8 years ఉంటుంది, సో అప్పటి వరకు మనం తీయలేమేమో అనుకుంటారండి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. గోల్డ్ బాండ్స్ కూడా సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి, మంచి ప్రైస్కి వస్తున్నాయి. మీరు సెకండరీ మార్కెట్లో కూడా గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు. మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగారనమాట, ఈ మధ్య గోల్డ్ బాండ్స్ ఏమి కొత్తవి ఇష్యూస్ రాలేదు అని. మీరేం వెయిట్ చేయక్కర్లేదండి. మీరు ఆ గోల్డ్ బాండ్స్ మనకి సెకండరీ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, సావరిన్ గోల్డ్ బాండ్స్. సో మీరు వాటిని సెకండరీ మార్కెట్లో ఇంకా తక్కువ డిస్కౌంట్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. అలా కూడా మీరు అవేర్నెస్ కొంచెం క్రియేట్ చేసుకుంటే బెటర్ అండి గోల్డ్ బై చేసేటప్పుడు. ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ రియల్లీ మేక్ దెమ్ అండర్స్టాండ్ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఎందుకంటే ఈ ప్యూరిటీ, ఈ తరుగు, ఈ తర్వాత ఈ సేఫ్టీ ఎంత సేఫ్ అండి మనం ఇంట్లో పెట్టుకోవటం. కానీ గోల్డ్ అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా. సో సేఫ్టీ విషయం కూడా ఆలోచించండి. అందరికీ లాకర్ యాక్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దాని గురించి కూడా, సేఫ్టీ గురించి కూడా మీరు ఆలోచించండి. అన్నీ ఆలోచించి దాన్ని కొంచెం మనం ఎంతవరకు తీసుకోవాలో తీసుకొని మిగతాది డిఫరెంట్ ఫామ్ అండ్ డిఫరెంట్ మోడ్ గోల్డ్ ఈటీఎఫ్ కానీ లేకపోతే సావరిన్ గోల్డ్ బాండ్స్ కానీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా మందికి రకరకాల కన్ఫ్యూషన్స్ వస్తున్నాయి. అసలు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆర్నమెంట్స్ రూపంలో తీసుకొని పెట్టుకోవాలా, లేదంటే బాండ్స్ రూపంలో, లేదంటే ఈటీఎఫ్లా, లేదంటే ఈ పెరిగిపోతున్న ధరల్ని చూసి పబ్లిక్ ఎక్కువ మొత్తంలో గోల్డ్ కొంటున్నారు. సో ఇలాంటి అన్ని రకాల ఇష్యూస్కి సంబంధించిన క్లారిఫికేషన్స్ మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు.